హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలిచి తమ సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుంది. అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అయినప్పటికీ తొందరపడవద్దని ధోరణిలో కాంగ్రెస్ ఉంది. కాగా 2 రోజుల క్రితం ఆ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్ పూర్తవగా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లుగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇప్పటి వరకు 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో 9 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులు వీరే అంటూ ఓ లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఓ సిట్టింగ్ ఎంపీతో పాటుగా ఎమ్మెల్యేకు కూడా చోటు దక్కినట్లుగా వైరల్ అవుతుంది. 9 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ఉన్న అభ్యర్థులు స్థానాల విషయానికి వస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, హైదరాబాద్ నుంచి షానవాజ్, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్. ఇక ముదిరాజ్ ఈక్వేషన్తో నీలం మధుకు టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఈ జాబితా ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.